ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వీడియో ఏమంటే మనకి ఈ నెల 30వ తారీఖున వచ్చేసి వైకుంఠ ద్వార దర్శనం ఉంది తిరుమలలో. దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్, కొన్ని రూట్ మ్యాప్స్ని అయితే మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు మనం చూద్దాము. ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకొని మనమంతా కూడా వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడే బదులు ముందుగానే ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం తెలుసుకోండి. వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజుల్లో ఆల్రెడీ వచ్చేసి మనకు తెలిసిండేది రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా జరిగిపోయింది. అది ఆన్లైన్లో జరిగింది, మొత్తం ఆన్లైన్లో జరిగింది. ఆన్లైన్లో జరిగినటువంటి ఆ రిజిస్ట్రేషన్ మొత్తాన్ని 3 రోజుల్లో లక్కీ డిప్ అయితే తీశారు. లక్కీ డిప్ తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మొబైల్కి లింకులు పంపించిండారు. ఆ లింకుల ద్వారా వాళ్ళైతే ఆల్రెడీ టోకన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి తొలి 3 రోజుల్లో దర్శనం అయితే ఫ్రీగా కల్పిస్తారు. ఇది ఆన్లైన్ డిప్ ప్రాసెస్ అంతా ఆల్రెడీ అయిపోయింది. సో ఈ 3 రోజుల్లో వచ్చేసి 3 ప్రాంతాల నుంచి స్లాటెడ్ కలిగినటువంటి భక్తులకి అనుమతిస్తారు. అంటే ఆ టోకన్ ఉండేటటువంటి భక్తులకు మాత్రమే. అది ఆ భక్తుల యొక్క రష్ను బట్టి ఈ యొక్క డిసైడ్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది, డెసిషను. సో 30వ తేదీ వచ్చేసి మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది. 31వ తేదీ వచ్చేసి ద్వాదశి వస్తుంది. జనవరి 1వ తేదీకి సంబంధించి ఏమనగా మొత్తం 1,76,000 మంది భక్తులకి ఈ డిప్ విధానంలో ముందస్తుగా స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్లు కేటాయించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. ఆల్రెడీ అది టీటీడీ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. రోజుకు వచ్చేసి 60,000 మంది, అంటే ఒక సెకండ్కి వచ్చేసి 8 మనిషి లెక్కన వదులుతారు. కన్ను మూసి కన్ను తెరిసేలోగా 8 మనిషి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి, ఆ లెక్కన వదులుతారు. రోజుకు 60,000 మందికి పైగా భక్తులను మొత్తం 14 స్లాట్లలో టోకన్లు జారీ చేయగా వీరికి ప్రవేశ మార్గాలు కూడా 3 ప్రాంతాలు ఏర్పాటు చేసినారు. ఎందుకు ఈ ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసినారంటే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఒకే చోట జనమంతా గుమిగూడి మళ్ళీ ఒకరి మీద ఒకరు తోసుకొని ఇబ్బందులు పడే బదులు ఆ రద్దీని తగ్గించేదానికోసం ఒక 3 జాగాల నుంచి ప్రవేశ ద్వారాలుగా వదలాలి అని చెప్పి డిసైడ్ చేశారు. ఉదయం స్లాట్ ఉంటుంది, అంటే మార్నింగ్ పూట దర్శనం ఉండే స్లాట్కి వచ్చేసి కృష్ణతేజ సర్కిల్ నుంచి వదులుతారు వాళ్ళని. మధ్యాహ్నం స్లాట్ ఉండే వాళ్ళు వచ్చేసి ఏటీజీహెచ్ నుంచి వదులుతారు. రాత్రి స్లాట్ ఉండే వాళ్ళని శిలాతోరణం సర్కిల్ నుంచి వదలడం అయితే జరుగుతుంది. ఇంకా దర్శనానికి అనుమతించినట్టు టీటీడీ తెలిపింది ఈ యొక్క 3 ప్రాంతాల నుంచి. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఉదయం స్లాట్ ఉండేవాళ్ళు కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్ ఉండేవాళ్ళు ఏటీహెచ్ నుంచి, రాత్రిపూట స్లాట్ ఉండేవాళ్ళు శిలాతోరణం నుంచి అయితే వాళ్ళని అనుమతించడం జరుగుతుంది. ఈ 3 ప్రాంతాల నుంచి వాళ్ళు వెళ్ళాల. ఇంకా ఏమిటంటే ఈ టోకన్లు ఉండే భక్తులు వాళ్ళకి ఎక్కడైతే కేటాయించినారో ఇప్పుడు ప్రవేశ మార్గమో అక్కడి నుంచే వెళ్ళాలా, వేరే మార్గం కూడా పోతే వదలరు. ఇది స్ట్రిక్ట్ రూల్, ఇది చెప్పినారు. ఓకేనా. ఇంకా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమంటే ఈ 3 రోజులు కూడా టోకన్లోని భక్తులకి ఎలాంటి దర్శనాలు కూడా ఉండవు. ఇది ఆల్రెడీ టీటీడీ గవర్నమెంట్ అయితే చాలా వరకు స్పష్టం చేసింది. భక్తుల యొక్క రద్దీని దృష్టిని పెట్టుకొని అసలు కొండపైకి కూడా అలో చేస్తారో లేదో తెలియదు. సో టోకన్ లేని భక్తులు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల యొక్క భద్రత, సౌకర్యవంతమైనటువంటి దర్శనం కోసము జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు గారు వచ్చేసి కొన్ని సూచనలు చేసినారు. అవేమంటే టీటీడీ కేటాయించిన స్లాట్ సమయానికి మాత్రమే భక్తులు ప్రవేశ మార్గానికి చేరుకోవాలి. అంటే ఆ స్లాట్ టోకన్లో ఒక టైమింగ్ వస్తుంది కదా, ఆ టైమింగ్కి మాత్రమే భక్తులు ప్రవేశ మార్గాన్ని చేరుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేరుకునేదానికి, ముందుగా చేరుకుని అక్కడ గుమిగూడేదానికి, గుంపులుగా ఎక్కువగా రష్ అయ్యేదానికి కన్నా లేదు, పోలీసు వాళ్ళు అనుమతించడం లేదు. నెక్స్ట్ టోకను, ఆధారు, గుర్తింపు పత్రాలు కంపల్సరీగా తెచ్చుకోవాలా. మీకు ఇచ్చినటువంటి ఆ టోకను, ఆధార్ కార్డులు కంపల్సరీగా ఎత్తుకొని పోవాలా. అదేవిధంగా సూచించిన ప్రవేశ మార్గాలనే అనుసరించాలా, మార్గం మార్పు చేయరాదు. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా మార్నింగు, మధ్యాహ్నము, ఈవినింగు వాళ్ళు ఏ స్లాట్లు ఎక్కడ బుక్ చేశారో ఆ స్లాట్లలోనే పోయి మీరు దర్శనం చేసుకోవాలా. మీరు స్లాట్ మార్చుకొని మేము కృష్ణతేజ నుంచి కాకుండా ఏటీహెచ్ నుంచి పోతాము లేదా శిలాతోరణం నుంచి పోతామంటే వాళ్ళు వదలరు. టోకన్ ఎక్కడ ఏ టైంకి ఉంటే ఆ టైంకి సంబంధించినటువంటి స్లాట్ నుంచే మీరు బయలుదేరి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పోలీసు, టీటీడీ సిబ్బంది ఇచ్చే ఆదేశాలు, సూచనల్ని తప్పనిసరిగా పాటించాలి. ఈ లాస్ట్ టైం మనకి తొక్కిసలాట జరిగి 1-2 తీసుకుంటారు. ఈసారి అటువంటి సంఘటనలు ఏమీ తలెత్తకుండా టీటీడీ గవర్నమెంట్ ప్లస్ పోలీసు యొక్క భద్రతలు తీసుకుంటుంది. సో వాళ్ళ యొక్క సూచనలు అన్నీ కూడా పాటించండి. తర్వాత గుంపులుగా చేరకుండా శాంతి భద్రతలకు సహకరించాలి. ఇది లాస్ట్ టైం ఇష్యూ అయింది కదా, అందుకోసం ఈసారి చాలా పకడ్బందీగా టైట్గా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలి. భక్తుల సహకారంతోనే వైకుంఠ ద్వార దర్శనాలు సజావుగా నిర్వహించగలమని జిల్లా ఎస్పీ గారు అయితే తెలియరు. ఇప్పుడు వీళ్ళు ఏమైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా భక్తుల యొక్క సురక్షితమైనటువంటి సేఫ్టీ కోసమే చెప్తున్నారు. సో వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నియమాలు ఇవన్నీ తెలుసుకొని ఈజీగా
ఈజీగా వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. మన ఛానల్లో ఎవరైనా ఈ డిప్ ఆన్లైన్లో చేసుకొని వాళ్ళకి లక్కీ టోకన్లు కనుక దొరికింటే వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని రాగలరని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ కూడా ఎవరైనా తిరుమలకు వెళ్ళేట్లుంటే కంపల్సరీ వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ నచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.